హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైఎస్ విజయమ్మ కొద్ది రోజుల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు. తెలంగాణలో వైఎస్ షర్మిల వైఎస్ఆర్ టీపీ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు పదవికి విజయమ్మ రాజీనామా చేసి వైఎస్ఆర్ టీపీ గౌరవాధ్యక్షురాలుగా కంటిన్యూ అవుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన సందర్భంలో ఆయనకు అండగా ఉన్నాం. ఆయన ఇక్కడ అధికారంలోకి వచ్చారు. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నా అవసరం లేదు. షర్మిలమ్మ తెలంగాణలో ప్రజల కోసం అక్కడ పార్టీ పెట్టారు. షర్మిలమ్మకి ఇప్పుడు అవసరం ఉంది. అక్కడ ప్రజల కోసం ఆమె ఫైట్ చేస్తున్న నేపథ్యంలో ఆమెకు అండగా ఉండడం కోసం అక్కడ వైఎస్ఆర్ టీపీ గౌరవాధ్యక్షురాలుగా వెళ్తున్నాను అంటూ రిజిగ్నేషన్ సందర్భంగా వైఎస్ విజయమ్మ చెప్పారు. ఆ తర్వాత తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవడం, మళ్ళీ వైఎస్ షర్మిల ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ప్రస్తుతం రాజకీయాలకి దూరంగానే ఉన్నట్టుగా చూడాల్సిన అవసరం ఉంటుంది వైఎస్ విజయమ్మని. ఆమె అటు వైఎస్ఆర్ సిపికి కావచ్చు, ఎగ్జిస్టెన్షియల్ అయిన వైఎస్ఆర్ టీపీలో ఆమెకు సంబంధించిన మెంబర్షిప్ కూడా లేదు అని చెప్పొచ్చు. పార్టీని విలీనం చేసినప్పుడు నేచురల్గా ఆమె కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాలు అయి ఉండాలి. బట్ కాంగ్రెస్ పార్టీలో విలీనం సందర్భంగా కానీ ఆ విలీన ప్రక్రియలో కానీ అక్కడ విజయమ్మగా లేరు కాబట్టి ఆమెకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆమెను మనం ట్రీట్ చేసే పరిస్థితి ఉండదు. సో అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేరుగా అన్నా చెల్లెళ్ళ వార్ జరుగుతున్న నేపథ్యంలో ఈ వార్ జరుగుతున్న సందర్భంలో విమర్శలకు ప్రతి విమర్శలకు ఇద్దరూ కూడా వైఎస్ విజయమ్మ పేరుని ఓటంకిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు అన్యాయం చేశారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ కుటుంబాన్ని చీల్చారు అంటూ వైఎస్ షర్మిల మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని చీల్చింది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కుటుంబాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే కుటుంబం చీలింది, కావాలంటే నా తల్లి విజయమ్మని అడగండి అంటూ వైఎస్ షర్మిల చెప్తున్నారు. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో కొన్ని గనులకు సంబంధించిన అంశంపైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిడికి జగన్మోహన్ రెడ్డి గారు తలగ్గలేదు కాబట్టి ఆమె ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ తెలంగాణలో షర్మిల గారితో పాటు కలిసి నడిచిన రాఘవరెడ్డి గారు లాంటి వాళ్ళు కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకి కౌంటర్ ఇస్తున్న సందర్భంలో కూడా వైఎస్ షర్మిల చెప్తున్న మాట, నేను ఎప్పుడూ ఏ గనులు అడగలేదు, నేను ఒక్కసారి మినహా ఆయన్ని కలవలేదు, నా భర్త అసలు ఆయన్ని కలవలేదు, మేము ఎలాంటి గనులు అడగలేదు, కావాలంటే విజయమ్మని అడగండి అంటుంది. సో వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేస్తున్న ప్రతి సందర్భంలో కూడా ఆ ఆరోపణలకు సమాధానం చెప్తూ కావాలంటే అమ్మని అడగండి, విజయమ్మని అడగండి అంటున్నారు. ఈ చర్చ, ఈ విమర్శలు, ప్రతి విమర్శలు 10 రోజులుగా నడుస్తున్నప్పటికీ వైఎస్ విజయమ్మ మాత్రం మౌనం పాటిస్తున్నారు, మౌనంగానే ఉంటున్నారు. గతంలో ఆమె పైన ఏమైనా వార్తలు వచ్చిన సందర్భంలో ఆమె జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అవుతున్నారో దగ్గర అవుతున్నారో రకరకాల వార్తల్ని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా రాసిన సందర్భంలో వాటిని ఖండిస్తూ వైఎస్ విజయమ్మ ప్రకటనలు జారీ చేసేవాళ్ళు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోయినా ఒక పత్రికా ప్రకటనని విడుదల చేసేవాళ్ళు. సో ఇప్పుడు సొంత కూతురు జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తున్న సందర్భంలో సాక్ష్యంగా తన తల్లి పేరు తీసుకొస్తుంటే ఆ తల్లి మౌనం పాటిస్తోంది. ఆ తల్లి ఇప్పుడు బయటకు వచ్చి అటు కూతురు వైపు ఇటు కొడుకు వైపు సాక్ష్యం చెప్పే పరిస్థితి, ఎవరో ఒకరి లైన్ తీసుకునే పరిస్థితి ఉండదు. ఏ తల్లికైనా అటువంటి పరిస్థితే ఉంటుంది. కానీ లక్షలాది మంది, కోట్లాది మంది వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, వైఎస్ విజయమ్మ మౌనం వీడాలి అని చెప్పి కోరుకుంటున్నారు. ఆమె మౌనం దేనికి సంకేతం? వైఎస్ షర్మిల చేస్తున్న ఆరోపణలు ఆమె మౌనం ద్వారా అంగీకరిస్తున్నట్ల, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణల పట్ల, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రత్యారోపణల పట్ల కూడా స్పందించకపోవడం అంటే ఆయన చేస్తున్న ఆరోపణలు ఆ పార్టీ వైపు నుంచి వస్తున్న ఆరోపణల్ని ఎండార్స్ చేస్తున్నట్ట? ఏదో ఒకటి నిజమై ఉంటుంది, రెండు నిజమయ్యే ఛాన్స్ లేదు. ఈ రెండిట్లో ఏది నిజమో చెప్పాలంటే పదే పదే సాక్ష్యంగా అమ్మని అడగండి అంటూ వైఎస్ షర్మిల చెప్తున్న నేపథ్యంలో వైఎస్ విజయమ్మ మౌనం వేడాల్సి ఉంది. కానీ రాజకీయాలతో సంబంధం లేకుండా దూరంగా ఉంటున్న ఆమె ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మౌనం వీడే వాతావరణం ఏమాత్రం కనపడట్లేదు. సో తన తల్లి ఎలాగూ పెదవి విప్పదు కాబట్టి, తన తల్లి ఎలాగూ మౌనంగానే ఉంటుంది కాబట్టి తన అన్నపై చేస్తున్న విమర్శలకు పదే పదే సాక్ష్యంగా విజయమ్మ గారిని చూపించే ప్రయత్నం వైఎస్ షర్మిలమ్మ చేస్తున్నట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆమె ఎలాగూ నోరు విప్పదు కాబట్టి పదే పదే ఆమెను అడగండి కావాలంటే, ఆమె సాక్ష్యం అంటూ ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం, ఆమెను రాజకీయ విమర్శలకు కేంద్రంగా చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జరుగుతోంది. సో ఈ ప్రతి విమర్శల పరంపర ఎన్నికల నాటికి మరింత ఉధృతంగా మారే అవకాశం కనపడుతోంది. మరింత తారాస్థాయికి వెళ్ళడానికి సంబంధించిన పాసిబిలిటీస్ కనపడుతున్నాయి. సో అప్పటికైనా వైఎస్ విజయమ్మ మౌనం వీడుతారా లేదా చూడాల్సి ఉంది.